క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రి దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ప్రేమ కలిగి సత్యం చూపుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. ఈ దినము ఎవరు వర్ధిల్లుతారు అన్న అంశాన్ని మనం ధ్యానించుకున్నా. ఎవరు వర్ధిల్లుతారు అన్న అంశము లేఖనాల్లో మనం చదువుకున్న పాఠ్యభాగంలో మనం అన్ని విషయములలో ఎదుగుదుము అంటాడండి. అన్ని విషయాలలో మనం వర్ధిల్లాలి. ఎలా అంటే క్రీస్తు వలె ఉండటానికి, క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడో అలా ఉండడానికి ప్రతి క్రైస్తవులు అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలి. ఈ లోకంలో ప్రతి మానవుడు కానీ దేవుని బిడ్డలు కానీ వర్ధిల్లాలని ఆశపడతారు, అభివృద్ధి పొందాలని ఆశపడతారు, ఒక స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్ళాలని ఆశపడతారు. దేవుని వాక్యం కూడా గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ వర్ధిల్లాలి. 30 అంతలు ఉన్నవారు 60 అంతలకు రావాలి, 60 అంతలు ఉన్నవారు 100 అంతలకు రావాలి. అనగా దేవుని వాక్యాలు క్రీస్తులో ఉన్న మాటలండి. అనగా వర్ధిల్లత, అభివృద్ధి ప్రతి వారిలో ఉండాలండి. అనగా 30 అంతలు 60 అంతలు 100 అంతలు. ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన మనము ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఆత్మీయంగా 30 అంతల నుంచి 60 అంతలు, 60 అంతల నుంచి 100 అంతలు వర్ధిల్లాలండి. అంతేకాకుండా భౌతికంగా వర్ధిల్లాలి, ఆత్మీయంగా వర్ధిల్లాలి, భౌతికంగా వర్ధిల్లాలి. అలా మనందరూ ఆశపడతాం. మనం ఉన్న స్థితి నుంచి ఇంకొక స్థితికి వెళ్దాం, భౌతికంగా ఆశపడతాం. పేద స్థితి నుంచి మధ్యరకమ స్థితికి వెళ్దాం, మధ్యరకం నుంచి ఇంకొంచెం వెళ్దాం అని ఆశపడేవారు చాలామంది ఉంటారండి. భౌతికంగా ప్రయాసపడతారు, ఎంతో కష్టపడతారు. అట్లాగే ఆత్మీయంగా కూడా 30 అంతల్లో ఉన్నవారు 60 అంతలుగా ఉండడానికి, అనగా పాలు తాగే వాళ్ళు బలమైన ఆహారం తినడానికి వర్ధిల్లాల, అనగా ఎదుగుదల కావాలి, అభివృద్ధి చెందాలి. కాబట్టి లేఖనాలలో దేవుడు వాక్యం మీద హెచ్చరిక చేస్తున్నారు. అందరూ కూడా అభివృద్ధి చెందాలి, అందరూ వర్ధిల్లాలి. అయితే ఒక గురి చెప్తున్నాడండి, క్రీస్తు వలె అంటాడండి. క్రీస్తు వలె ఉండడానికి మనం వర్ధిల్లాలి. అనగా ఆత్మ సంబంధంగా, భౌతిక సంబంధంగా క్రీస్తు ప్రభు వలె ఉండడానికి మనం వర్ధిల్లాలి. అయితే ఎవరు వర్ధిల్లుతారు అని ఆలోచన చేస్తే ఎవరు వర్ధిల్లుతారు చాలా ప్రాముఖ్యమండి. అందరికీ ఆశ ఉంది వర్ధిల్లాలని. అయితే ఎవరు వర్ధిల్లుతారు? మనకి చాలా ఉదాహరణలు లేఖనాల్లో మనం చాలా ఉదాహరణలు చూస్తామండి. క్రీస్తు ప్రభు మనకు ఒక చక్కని ఉదాహరణ. క్రీస్తు ప్రభుని గురించి ఒక చక్కని మాట మనము లూకాసు వార్తలో 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో మనం గమనించినట్లయితే చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. 2వ అధ్యాయము 52వ వచనంలో లూకాసు వార్త, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. క్రీస్తు ప్రభువు బాల్యము నుంచి దేవుని దయందు, మనుషుల దయందు, ఆత్మ సంబంధమైన జ్ఞానమందు ఆయన వర్ధిల్లుతున్నాడు. చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద పండితులతో వాదించినట్లు మనం చూస్తున్నాం యెరూషలేము దేవాలయంలో అండి. అనగా అంత జ్ఞానమో, ఆ జ్ఞానాన్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. అనగా జ్ఞానమందు క్రీస్తుడు వర్ధిల్లుతున్నాడు, మనుషులందరి దయందు వర్ధిల్లుతున్నాడు, దేవుని దయందు వర్ధిల్లుతున్నాడు అండి. కారణం ఏంటంటే క్రీస్తు ప్రభుని గురించి తండ్రైన దేవుడు ఏమంటాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. అనగా క్రీస్తు ప్రభువు తండ్రైన దేవునికి ప్రేమైనటువంటి కుమారుడు.
క్రీస్తు ప్రభువు చాలా ఇష్టమైన వాడు దేవునికండి, ఇష్టడు, ప్రేమైన వాడు. అందుకే తండ్రి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను చేత బాప్తిసం తీసుకొని క్రీస్తు ప్రభు బయటకు వస్తున్నప్పుడు ఆయన నుంచి ఒక స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈయన మాట మీరు వినండి అనగా నా ప్రియమైన వాడు అంటాడండి. అనగా దేవునికి ప్రియమైన వాడు కనుక, దేవునికి ఇష్టడు కనుక, దేవునికి ఇష్టడు కనుక జ్ఞానం అందునో, వయస్సు అందునో, దేవుని దయందనో, మనుషుల దయందనో వరదలుతున్నాడు. దేవునికి ఇష్టడు కనుక, దేవునికి ప్రియమైన వాడు కనుక. దేవునికి ప్రియమైన వాడు, దేవునికి ఎందుకు ప్రియమైన వాడు అంటే దేవుని చిత్తానికి లోబడ్డాడండి. తన జీవితం అంతా కూడా తండ్రి నా ఇష్టం కాదో నీ ఇష్ట ప్రకారమే జరగండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అంటాడు క్రీస్తు ప్రభు అండి. అనగా తండ్రి చిత్తమును నెరవేర్చి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, నాకు ఇష్టమైన వాడు, నాకు ఇష్టమైన కుమారుడు అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వర్ధిల్లుతారు అంటే క్రీస్తు ప్రభు ద్వారా లేఖనాలను మనకు బోధిస్తున్నది ఏంటంటే దేవునికి ప్రేమైన వారు, దేవునికి ఇష్టమైన వారు వర్ధిల్లుతారో. క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాలి, దేవునికి మనం ఇష్టకరంగా ఉన్నామా, దేవునికి ప్రేమైన వారుగా ఉంటున్నామా. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? ఒక తండ్రి ఏ బిడ్డల్ని ఇష్టపడతాడంటే, ఏ బిడ్డ అయితే తండ్రి మాట వింటాడో, ఏ బిడ్డ అయితే తండ్రి ఇష్టాన్ని నెరవేరుస్తాడో, ఏ బిడ్డ అయితే తండ్రి యొక్క గౌరవాన్ని కాపాడుతాడో, ఏ బిడ్డ అయితే తండ్రి యొక్క ఆలోచనలు ఎరిగి నడుస్తాడో, ఆ తండ్రికి చాలా ఇష్టమండి ఆ పిల్లలంటే. అట్లాగే క్రీస్తు ప్రభువు దేవునికి ఇష్టానికి అనుసరించి నడిచాడు క్రీస్తు ప్రభు. అందుకే దేవునికి ఇష్టడు, దేవునికి ప్రేమైన వాడు, దేవునికి ఇష్టమైన వాడు కనుక ఎవరు వర్ధిల్లుతారు అంటే దేవునికి ప్రేమైన వారు. మనం గడిచిన వారంలో ఒక చక్కని మాట జ్ఞాపకం చేసుకున్న 3వ యోహాను రాసిన పత్రికలో ఒక చక్కని మాట అండి. 2వ వచనంలో గమనించినట్లయితే 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనంలో ప్రియుడా అంటున్నాడు. ఎవరినంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయి అనే సహోదరుణ్ణి, తన ఆత్మీయ కుమారుణ్ణి సహోదరుడా అని పిలవచ్చండి. సహోదరుడా, నా ప్రియమైన సహోదరుడా అని పిలవచ్చు. అయితే ఆ దైవజనుడు యోహాను గారు, పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడంటే గాయని ప్రియుడా అంటున్నాడండి. అనగా ఇష్టుడా, దేవునికి ఇష్టమైన వాడా అని చెబుతూ ఏమంటాడంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. అనగా ఆత్మలో వర్ధిల్లుతున్నాడు, అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లి సుఖంగా ఉండాలని అంటాడండి. అన్ని విషయాలలో దీవించబడి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడి, అన్ని విషయాలలో వర్ధిల్లాలని. ఎందుకంటే ప్రియుడు కనుక, ఇష్టమైన వాడు కనుక. తన ఇష్టమైన వాడు అన్ని విషయాల్లో దీవించబడాలి. దేవునికి ఇష్టమైన వాడు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. దేవునికి ఇష్టడు. భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి. ఎలా అంటే క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాలలో అభివృద్ధి పొందాలండి, ఆస్వాదించబడాలండి. ఎందుకు గాయి ఇష్టడైనాడు దేవునికి అంటే అండి, క్రీస్తు ప్రభు ఎందుకు ఇష్టడైనాడు జ్ఞాపకం చేసుకున్నాం. గాయి ఎందుకు ఇష్టడు? ఎందుకు తన దైవజనునికి ఆత్మీయ కుమారుడైనటువంటి గాయి దైవజనుడికి ఎందుకు ఇష్టమైన వాడో, ఎందుకు ప్రియమైన వాడో
ఎందుకు అంటే కింద వచనాల్లో చక్కగా మాట అంటే నీవు సత్యమును అనుసరించి నడుకొనుచున్నావు అంటాడండి. ఎందుకు ఇష్టడు అంటే సత్యమును అనుసరించి నడుచుకునే మంచి లక్షణం ఉందండి గాయకి. సత్యమును అనుసరించి, సత్యం అంటే ఏంటంటే నీ వాక్యమే సత్యం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుమో, నీ వాక్యమే సత్యమో. సత్యమైన వాక్యంలో మనందరూ కూడా ప్రతిష్ఠించబడాలి. సత్యమైన వాక్యంలో మనం ఉండాలి. గాయి ఆ సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు, అనగా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. వాక్యానుసారమైన జీవితం కలిగిన వాడు గాయండి. అందుకే ఇష్టడు, ప్రియుడు. కనుకనే అన్ని విధాలా వర్ధిల్లుతున్నాడు, అన్ని విధాలా ఆస్వాదించబడుతున్నాడు, ఆత్మీయంగా భౌతికంగా దీవించబడుతున్నాడు. మన జీవితాలలో ఎంతవరకు మనం దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాం? ఎంతవరకు దేవుని వాక్యానికి, సత్యానికి విధేయత చూపించుతున్నాం? ఈరోజు సత్యమని తెలిసినా దాన్ని అనుసరించిన వారు ఎంతమంది అండి? వారు ఎట్లా దేవునికి ఇష్టలు అవుతారు? అది సత్యమని తెలిసి, సత్యమని మనం వింటూ ఆ సత్యంలో మనం ఉండకుండా అసత్యంలోనే ఇంకా ఉంటూ ఉంటే, వాక్యానికి దూరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, దేవుని వాక్యానికి దూరమైన బ్రతుకుతుంటే దేవునికి ఎట్లా ఇష్టలు అవుతాం? ఎట్లా మనము దీవించబడతాం? గమనించండి. దేవునికి ఇష్టడుగా ఉంటే నీ మనస్సాక్షి నీ గురించి సాక్ష్యం ఇస్తుందండి. నువ్వు దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడుస్తున్నావా లేదని ఎవరు చెప్పనవసరం లేదు. నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తారు. నీ మనస్సాక్షి దేవుడు నీకు ఒక కోర్టులాగా పెట్టాడు నీలోనే. నువ్వు ఖచ్చితంగా వాక్యానుసారంగా అనుసరించి నడుస్తున్నావా? నీ జీవితం అట్లుందా? నీ బ్రతుకు అట్లుందా? నీ నడవడిక అట్లుందా? నువ్వు అట్లుంటే ఖచ్చితంగా దేవునికి ఇష్టడుగా ఉంటావండి. అప్పుడు ఖచ్చితంగా వర్ధిల్లుతావు, దీవించబడతావు, ఆత్మీయంగా భౌతికంగా దీవించబడతావు. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉండాలంటే గాయని దేవుడు ఒక చక్కని ఉదాహరణగా మన మధ్య ఉంచుతున్నాడండి. గాయి ఒక చక్కని ఉదాహరణ. వాక్యాన్ని సత్యం అనుసరించి నడుస్తున్నాడు. సత్యము తెలుసుకున్న తర్వాత, సత్యమైన బోధను ఎరిగిన తర్వాత ఆ సత్యంలో నుంచి తొలగిపోలేదండి. అందుకే నిన్ను బట్టి నాకు ఎంతో సంతోషం అంటాడు దైవజనుడండి. దైవజనుడికి సంతోషాన్ని కలిగించే చక్కని జీవితము. దైవజనుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే సత్యంలో బిడ్డలు ఉన్నప్పుడండి. అసత్యంలో ఉంటే ఏ తండ్రి కూడా సంతోషపడ్డు, సత్యంలో ఉంటే సంతోషపడతాడు. కాబట్టి సత్యమును అనుసరించినాడు. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం. అప్పుడే మనం వరుగులుతాము. గాయవాలన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత రెండోదిగా ఎందుకు ఇష్టడు అనే ఆలోచన చేస్తే చూడండి, అక్కడ అంటాడండి నీ సత్య ప్రవర్తన గురించి అంటాడండి. సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించితని. సహోదరులందరూ వచ్చి ఎంత చక్కని ప్రవర్తన కలిగి ఉన్నాడు గాయండి. క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యమండి. ఎక్కడైనా ఒకే క్యారెక్టర్, ఆదివారం ఉన్న భక్తి బయట భక్తి లేకపోవడం కాదండి. ఈరోజు అనేక మంది భక్తి అంతా కూడా ఆదివారం చూపిస్తారు, భక్తి అంతా పండుగలప్పుడు చూపిస్తారు, భక్తి అంతా కష్టాలు వచ్చినప్పుడు చూపిస్తారు, శోధనలు వచ్చినప్పుడు చూపిస్తారు. కాదండి, నీ క్యారెక్టర్ ఎప్పుడు ఒకేలాగా ఉండాలి, నీ ప్రవర్తన ఒకేలాగా ఉండాలి. అప్పుడు దేవునికి ఇష్టడవుతావు. నీ నడుడికి ఒకేలాగా ఉండాలి. దేవుడంట ఒక నడతను బట్టి సంతోషిస్తాడంటండి. నీ ఆస్తిని బట్టి, నీ అంతస్తుని బట్టి, లేకపోతే నీకున్నటువంటి పలుకుని బట్టి దేవుడు సంతోషించడండి. నీ నడతను బట్టి, నీ క్యారెక్టర్ని బట్టి, నీ యొక్క ప్రవర్తనను బట్టి సంతోషిస్తాడు. గాయి గురించి గాయే చెప్పుకోవట్లేదండి. ఏమంటారు? సహోదరులు మంచి ప్రవర్తన కలిగిన వాడు, సత్య ప్రవర్తన కలిగిన వాడు, మంచి క్యారెక్టర్ కలిగిన వాడు ఎవరంటే గాయి.
ఆ దైవజనుడికి ఎంత సంతోషం అండి, ఎంత ఆనందం. అందుకే నాన్న చాలా సంతోషిస్తున్నాను అంటాడండి. కాబట్టి గాయి వర్ధిల్లడానికి కారణము, గాయి ఇష్టడుగా ఉండడానికి కారణము క్యారెక్టరు, సత్య ప్రవర్తన, సత్యంలో అనుసరించి నడవడము దేవునికి ఇష్టడుగా ఉండడానికి కారణం. ఈరోజు అనేక మంది ఎందుకు మనం 60 అంతలు లేకుండా ఉన్నాం, 30 అంతలే ఉంటున్నాం. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంటుంది. ఎప్పుడు ప్రార్థన చేయడం రాదు, వాక్యం చదవడం రాదు. ఇప్పుడు కూడా మూల పాఠాలు కూడా ఒకరు బోధించాల్సిన పరిస్థితి. విశ్వాసం అంటే పదే పదే చెప్పాల్సి వస్తుంది, బాప్తిసం అంటే పదే పదే చెప్పాల్సి వస్తుంది, ప్రార్థన ఎవరికి చేయాలనేది పదే పదే చెప్పాల్సి వస్తుంది, సంఘాన్ని గురించిన సత్యము పదే పదే చెప్పాల్సి వస్తుంది. ఎక్కడంటే అక్కడే ఉంటారండి. ఎందుకు వాక్యం మీద ఆసక్తి ఉండట్లేదు, ఎందుకు వాక్యాన్ని తెలుసుకోవాలని ఆశ ఉండట్లేదు. ఈరోజు చాలామందిని గమనించి ఆశ లేకుండా ఉండడం వలన సత్యానికి దూరం అవుతున్నాం. మనం అందరిలో ఒకరైపోతున్నాం. ప్రతి అంశాన్ని ఆశతో నువ్వు స్టడీ చెయ్యి. ప్రతి అంశం అండి, ప్రతి అంశము ఆశతో నువ్వు స్టడీ చేస్తే ప్రియదేవుని బిడ్డలారా 60 అంతలకి వెళ్తాం, 100 అంతలకి వెళ్తాం. గమ్మున వచ్చి వెళ్తూ ఉంటే అట్లే ఉంటాం. కనుకనే మనకు వర్ధిల్లత లేదండి, దేవునికి ఇష్టలుగా ఉండట్లేదు. ఎన్ని సంవత్సరాలైనా బైబిల్ గ్రంథం మనం పూర్తి చేయని వారు ఎంతమంది ఉన్నారో, చదవడం పూర్తి చేయని వారు, బైబిల్ ఎలా చదవాలో తెలియని వారు ఎంతమంది ఉన్నారు. ఎలా దేవునికి ఇష్టలు అవుతాం మనం, ఎలా మనము 60 అంతలకి వెళ్తాం, ఎలా మనం 100 అంతలకి వెళ్తాం. ఆసక్తి అండి, దేవుడిలో ఆసక్తి. మతం చాలా నేర్పిస్తుంది. లోకంలో మతం ఉంది, క్రైస్తవ మతం ఉంది, చాలా ఆచారాలు నేర్పిస్తుంది. అవి రైట్ ఆర్ రాంగ్ అని ఎప్పుడు తెలుసుకుంటావు, ఎప్పుడు ఆత్మలో వర్ధిల్లుతావు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, క్యారెక్టర్ చాలా ప్రాముఖ్యము, సత్యాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యము. ఎప్పుడు అలా ఉంటామో దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతావు, భౌతికంగా దీవించబడతా. ఆసక్తి లేనంత కాలం ఎలా ఉంటామంటే మనము అలా అయితే దేవుని వాక్యం చెబుతుంది, మీరు పరిపూర్ణులు కావాలి. ఎప్పుడు అసంపూర్ణంగా ఉండకూడదు క్రైస్తవులు. మీరు క్రీస్తు వాళ్ళు అన్ని విషయాలు ఎదగాలి, సంపూర్ణ క్రైస్తవులు కావాలి. అందుకే మీకోసం నేను అపోస్తలను, ప్రవక్తలను, బోధకులను, సువార్థికులను నేను ఏర్పాటు చేశాను సంఘాలలో. కనుక అలా మనం పరిపూర్ణ క్రైస్తవులు కావాలి, అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందాలంటే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆసక్తితో ధ్యానించాలని వాక్యం ద్వారా ప్రభు మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. కాబట్టి చాలా ప్రాముఖ్యం ఏంటంటే గాయి మంచి ప్రవర్తన కలిగిన వాడు. మూడవదిగా, అందుకే దేవునికి దైవజనునికి ఇష్టడుకరగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా గమనించినట్లయితే 5వ వచనంలో గమనిస్తే ప్రియుడా అంటున్నాడండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినది ఎలా విశ్వాసికి తగినట్లుగా చేస్తున్నావు. ఎంత శ్రేష్టమైనటువంటి అతిథి గుణమండి. ఒక మంచి విశ్వాసి ఎలా చేస్తున్నాడో అలా నువ్వు సహోదరులకు చేస్తున్నావయ్యా. ఒక విశ్వాసి సహోదరులు ఎలాంటి ప్రేమ చూపిస్తాడో, ఒక విశ్వాసి సహోదరులు ఎలా నడుచుకుంటాడో అది నీలో ఉంది. విశ్వాసికి తగినట్లుగా నువ్వు ఉన్నావు. కనుకనే ఇష్టడు మన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం విశ్వాసులుగా ఉంటున్నామా? విశ్వాసులుగా తగినట్టుగా మనం నడుచుకుంటున్నామా? కొందరి జీవితం ఎట్లుంటుందంటే అవిశ్వాసి కన్నా ఘోరంగా ఉంటుందండి. క్రైస్తవులే కానీ వారి బ్రతుకు ఎట్లుంటుందంటే అవిశ్వాసుల కన్నా ఘోరంగా ఉంటుంది. అవిశ్వాసుల కన్నా ఘోరమైనటువంటి స్థితి బ్రతుకుతుంటారు క్రైస్తవుల పేరు పెట్టుకొని. దేవుని వాక్యం చెబుతుంది. అందుకే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే విశ్వాసిలాగా ఉండాలి. విశ్వాసికి తగినట్లుగా నీ పరిచర్య, నీ ప్రేమ, సంఘములో
నీ యొక్క పరిచర్య, నీ ప్రేమ విశ్వాసులు తగినట్లు ఉండాలండి. అప్పుడు దేవునికి ఇష్టడుగా ఉంటావు. దేవునికి ఇష్టడుగా ఉంటే, దేవునికి ప్రియుడుగా ఉంటే దీవించబడతావు, వర్ధిలింపబడతావు, క్రీస్తు వలె అభివృద్ధి పొందుతావు. కాబట్టి విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. నీ మాట విశ్వాసి మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? ఒక క్రైస్తవుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా? నీ నడవడిక ఒక క్రైస్తవుడు ఉన్నట్లు ఉంటుందా? అన్యుల కన్నా ఘోరంగా క్రైస్తవులు ఉన్నారండి ఈరోజు. ఎట్లా వర్ధిల్లుతారు ఆత్మలో? అన్యుల కంటే ఘోరంగా, అవిశ్వాసుల కంటే ఘోరంగా క్రైస్తవులు ఉన్నారు. అవిశ్వాసుల కంటే ఘోరమైన బూతు మాటలు మాట్లాడతారు క్రైస్తవులండి. అవిశ్వాసుల కంటే ఘోరంగా. ఎట్లా దేవునికి ఇష్టలవుతాం మనము? ఎట్లా మనం వర్ధిల్లుతాము? ఎట్లా 30 నుంచి 60 వెళ్తాము? కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉంటే వర్ధిల్లుతామండి. కాబట్టి గాయి ఇష్టడుగా ఉండడానికి కారణం గమనించినట్లయితే, ప్రియుడిగా ఉండడానికి కారణం గమనించినట్లయితే, విశ్వాసికి తగినట్లుగానే ఉన్నాడు. విశ్వాసిగా, శ్రేష్టమైన విశ్వాసిగా ఉన్నాడు. మంచి అతిథి ప్రియుడిగా ఉంటున్నాడు అండి. తర్వాత ఇంకొక శ్రేష్టమైన లక్షణం మనం 6వ వచనంలో, వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చారు. అయ్యా, ఎంత చక్కని మంచి ప్రేమ కలిగిన వాడండి. సంఘం అంతటి ఎదుట గాయి యొక్క ప్రేమ గురించి సాక్ష్యం చెబుతున్నారంటే ఎంత ప్రేమ చూపించుంటాడు సంఘం ఎడల, ఎంత ప్రేమ చూపించుంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఒక మంచి విశ్వాసిగా ఉంటావు, ప్రేమ కలిగిన విశ్వాసిగా. ప్రేమగా ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో సమాధానం అన్న బంధం ఉంటుంది. ఆ బంధం ఉన్నప్పుడు సంఘము ఐక్యంగా ఉంటుందండి. కాబట్టి సంఘంలో ప్రేమ కలిగిన వాడు గాయి. అందుకే ఇష్టడు, క్రీస్తు ప్రభు ప్రేమైన వాడు తండ్రిన దేవునికండి. గాయి ప్రియుడు, బహుప్రియుడు. కారణమో సత్యంలో ఉన్నాడు, సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాడు, సత్య ప్రవర్తన కలిగిన వాడుగా ఉంటున్నాడు, ఒక చక్కని విశ్వాసిగా ఉంటున్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకే ఇష్టడు కనుకనే అన్ని విషయాలను వర్ధిల్లాలి, సుఖంగా ఉండాలి. కనుక ప్రియమైన బిడ్డలారా, ఈ చక్కని ప్రభు దినంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం సుఖంగా, ఈరోజు చాలామంది సుఖంగా ఉండట్లేదండి. అన్నీ ఉన్నా సుఖం లేదు, అన్నీ ఉన్నా సమృద్ధి లేదు. కారణం, మన జీవితము దేవునికి ఇష్టకరంగా ఉందా ఒకసారి ఆలోచన చేసుకున్నా. ఇష్టకరంగా నువ్వు మార్చుకున్నావు అనుకో, గాయలాగా నువ్వు కూడా దేవునికి ప్రియుడిగా ఉంటావు, వర్ధిల్లుతావు. దేవుడు వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక చక్కని మాట మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్టు చక్కని మాట అక్కడ మనము చూస్తామండి. మొదటి సమూయేలు గ్రంథము అన్న 2వ అధ్యాయం 25వ వచనం అన్న 2:25. మొదటి సమూయేలు 2:25. అదే అన్న 25, 26 చదవన్నా. బాలుడైన సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటాడండి. అనగా సమూయేలు, బాలుడైన సమూయేలు వర్ధిల్లుతున్నాడు. బాలుడైన సమూయేలు వర్ధిల్లుతున్నాడు. మనుషుల దయందునో యెహోవా దయందునో వర్ధిల్లుచుండెను అంటాడండి. మనుషుల దయందునో యెహోవా దయందునో వర్ధిల్లుచుండెను. కనుక బాలుడైన సమూయేలు ఎక్కడ వర్ధిల్లుతున్నాడంటే దేవుని సన్నిధిలో అంటాడండి. యెహోవా సన్నిధిలో బాలుడైన సమూయేలు వర్ధిల్లుచుండెనన్న మాట మనం చూస్తాం. కనుక దేవుని సన్నిధిలో సమూయేలు వర్ధిల్లుతూ
దీవించబడుతున్నాడండి. కారణం ఏంటంటే దేవుని సంధిలో సమయంలో ఉన్నాడు కనుక. దేవుని సంధిలో ఉంటూ వర్ధిల్లుతున్నాడు కనుక మన జీవితాలలో దేవుని సంధిలో ఉంటూ సమయంలాగా వర్ధిల్లాలని లేఖనాల ద్వారా మరోసారి మనందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మాట మీతో జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు చక్కని మాటను అక్కడ మనం చూస్తాం. 13వ అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాలు గమనించినట్లయితే అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. చాలా చక్కని మాట అండి. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దావీదు దేవునికి చాలా ఇష్టమైన వాడు, బహుప్రియుడు, దేవునికి ఇష్టమైన వాడు, బహుప్రియుడు. పరిశుద్ధాత్మదేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడండి. అనగా దేవుని ఉద్దేశ ప్రకారము జీవించేవాడు ఎవరంటే దావీదు మహారాజు. కనుకనే దేవునికి ఇష్టమైన వాడు, దేవునికి ప్రియమైన వాడు. కనుకనే దావీదు మహారాజును గొర్రెలు కాచే స్థితి నుంచి ఎంతగా వర్ధిల్లాడంటే చక్రవర్తిలాగా వర్ధిల్లాడండి. దావీదు అంతగా దీవించబడ్డాడు. వర్ధిల్లడానికి కారణము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు దావీదు అండి. గాయి వర్ధిల్లడానికి కారణము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు వర్ధిల్లడానికి కారణము దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. సమయంలో వర్ధిల్లడానికి కారణము దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించబడి దేవుని సన్నిధిలో పెరుగుతున్నాడు సమయాలండి. దేవునికి ఇష్టడుగా ఉన్న దావీదు అంటండి, దేవుని యొక్క ఉద్దేశములన్నీ, ఎంత చక్కని మాట అండి. దేవునికి మనసుకు నచ్చినట్లుగా దేవుడు ఏదైతే తలంచుతాడో అలాగా దేవుని మనస్సు నెరిగి ప్రవర్తించాడు. కనుకనే దావీదు దేవునికి ఇష్టడైనాడండి. కాబట్టి దేవుడికి ఇష్టడు కనుక, దేవునికి ఇష్టమైన వాడు కనుక, దేవుని ఉద్దేశాలని సఫలం చేయవాడు కనుక 2వ సమూయేలులో మాట మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 1వ వచనంలో, సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెనగా అంతకంతకు వర్ధిల్లుతున్నాడు అంటాడు. అంతకంతకు వర్ధిల్లెను అనగా ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు నెరసిల్లెను. దావీదు కుటుంబము దినదినము అభివృద్ధి పొందింది. ఆ యుద్ధాలలో సౌలు కుటుంబము దినదినము క్షీణించిపోయింది. దావీదు ఎందుకంటే దేవుని ఉద్దేశాలన్నీ నెరవేరుస్తూ దేవునికి ఇష్టకరంగా ఉన్నాడు. కనుకనే దావీదు కుటుంబము దినదినము దీవించబడింది, వర్ధిల్లుతుంది, ప్రబలుతుందండి. ఇంతగా నన్ను ఆశీర్వదించుటకు, ఇంతగా నేను ఏమాత్రం వాడను అంటాడు. అనగా అంతగా దీవించాడు దేవుడండి, అంతగా వర్ధిల్లింపజేశాడు దేవుడండి. నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలని ప్రార్థన చేస్తాడు దావీదండి. అంతగా ప్రబలడానికి కారణం ఏంటంటే దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడు. ఎందుకు ఇష్టము అంటే దేవుని ఉద్దేశాలన్నీ సఫలము చేసేవాడు, దేవుని మనసు ఎరిగి ప్రవర్తించిన వాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవునికి ఇష్టడుగా ఉన్నావా? సంతోషం. నువ్వు నేను వర్ధిల్లుతామండి. దేవునికి ఇష్టడుగా ఎలా ఉంటామో భక్తుల జీవిత చరిత్రను దేవుడు మన మధ్య ఉంచుతున్నాడండి. దేవుని ఉద్దేశాన్ని నువ్వు గుర్తెరిగావా? దేవుని యొక్క మనస్సును నువ్వు ఎరిగావా? దేవుని యొక్క సంకల్పములను తెలుసుకున్నావా? దేవుని సంకల్పం తెలుసుకున్నావా?
దేవుని సంకల్పము తెలుసుకోకుండా ఎన్ని రోజులు క్రైస్తవులుగా నువ్వు ఉంటావు? దేవుని సంకల్పము తెలుసుకొని దేవుని యొక్క సంకల్ప ప్రకారం ఆత్మీయ జీవితాన్ని నువ్వు నేను కట్టుకుంటే దేవునికి ఇష్టడుగా ఉంటావు, వర్ధిల్లుతావు. దేవుని సంకల్పమే తెలియదు ఈరోజు అనేక మందికి. దేవుని సంకల్పమే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? జగత్తుకు పునాది ఏర్పడకునిపే క్రీస్తు యేసునందు మనందరూ కూడా ఉండాలని దేవుని సంకల్పము. క్రీస్తు యేసు ద్వారా మనందరూ దేవునికి పిల్లలు అవ్వాలని దేవుని సంకల్పము. జగత్తుకు పునాది ఏర్పడకునిపే క్రీస్తు ప్రభు బలియాగం ద్వారా మనందరం కూడా రక్షించబడాలని దేవుని సంకల్పము. తండ్రి దగ్గరికి చాలా దేవుని సంకల్పము. జగత్తుకు పునాది ఏర్పడకునిపే ఆయన నియమించిన బోధలో మనం ఉండాలని దేవుని సంకల్పం అండి. జగత్తుకు పునాది ఏర్పడకునిపై ఆయన నియమించినటువంటి అపోస్తులలో వారి ద్వారా దేవుడిచ్చిన బోధలు మన దేవుని సంకల్పము. ఆ దేవుని సంకల్పము తెలియకుండా దేవునికి ఎట్లా ఇష్టలు అవుతా? దేవుని సంకల్పము తెలుసుకోవాలి, దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఆ ఉద్దేశ ప్రకారం నువ్వు నేను అనుసరించి నడుస్తే దేవునికి ఇష్టలుగా ఉంటాం. ఆత్మలో, శరీరంలో, భౌతికంగా వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటామండి. ఈరోజు ఆత్మీయంగా సుఖంగా ఉన్నావు, ఒకసారి ఆలోచన చేద్దామండి. ఈరోజు ఆత్మీయంగా చాలామంది సుఖంగా లేరు. అంత మసక అనేక డౌట్లు, అనేక అనుమానాలు. ఈరోజు చాలామంది జీవితం గమనించినట్టు అనేక డౌట్లు తాము సమర్థించుకొని సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. సుఖంగా ఉండాలంటే నువ్వండి దేవుని ఉద్దేశం తెలుసుకో, దేవుని ప్రణాళిక తెలుసుకో, దేవుని యొక్క సంకల్పం తెలుసుకొని దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం అనుసరించి నడిచినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దావీదు ప్రబలినట్లుగా మన జీవితంలో మనం కూడా దీవించబడతాం, అభివృద్ధి పొందుతామని లేఖనాల ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు వర్ధిల్లుతారో దేవునికి ఇష్టలు, దేవునికి ఇష్టమైన వారు వర్ధిల్లుతారు. క్రీస్తు ప్రభు దేవునికి ఇష్టంగా ఉన్నాడు, గాయి దేవునికి ఇష్టంగా ఉన్నాడు, సమయాలు దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దావీదు మహారాజు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఎందుకు వారి ఇష్టమో లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తాడు. మనం కూడా మన జీవితాలను అలాగా ఉంచుకొని దేవునికి ఇష్టకరంగా ఉండాలని ప్రభు లేఖనాల ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. దేవునికి ఇష్టమైన వారు ఎవరో దేవుని చిత్తమొత్తి రేపు వారం మనం ధ్యానిద్దాం. దేవునికి ఇష్టలు ఎవరు వర్ధిల్లుతారు? దేవునికి ఇష్టలు. ఆ ఇష్టమైన వారు ఎవరో దేవుని చిత్తం మరొక వారము ధ్యానిద్దాం. దేవుడి చిన్న మాటలు దీవించి మన ఇంట్లో ఫలింపొచ్చు కాక.